నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి మాజీ హోంమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య జనసేన పార్టీ ఏ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందనే దాని మీద అయితే ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాదాపు 7 పార్లమెంటు స్థానాలను ప్రకటించారు. వాటిలో ప్రధానంగా కనుక చూస్తే మొట్టమొదట విజయనగరం పార్లమెంట్ని చేగొండి హరిరామ జోగయ్య ప్రకటించారు. ఇక్కడ గేదెల సీనుబాబు పేరునైతే హరిరామ జోగయ్య ప్రకటించారు. గేదెల సీనుబాబు గతంలో ఉత్తరాంధ్రకు సంబంధించి జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. అనేక సంవత్సరాల పాటు ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో గేదెల సీనుబాబు అయితే విజయం సాధించారని చెప్పొచ్చు. సో మొత్తానికి చూస్తే అటు వైజాగ్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి ఎస్కోట, అదేవిధంగా వైజాగ్ వెస్ట్, ఈ 2 అసెంబ్లీ స్థానాలని కమ్యూనిస్టులు కేటాయించిన తరుణంలో గేదెల సీనుబాబు అనూహ్యమైనటువంటి రీతిలో పోయిన ఎన్నికలకైతే డ్రాప్ అయ్యారని చెప్పొచ్చు. అయితే దాదాపు 5 సంవత్సరాల పాటు ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినటువంటి నేతగా గేదెల సీనుబాబుకి పేరు ఉంది. ఇప్పటికీ కూడా రైతు సదస్సులు, అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి దశగా గేదెల సీనుబాబు చేస్తున్నటువంటి పోరాటాలు అయితే ఖచ్చితంగా యావత్ రాష్ట్రం కూడా గుర్తించవలసినటువంటి అంశాలు. ఉత్తరాంధ్ర వలసవాదులందరికీ కూడా తిరిగి వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి ఆయా ప్రాంతాలకు రావాలని, అక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని అక్కడే అభివృద్ధి చెందాలనేటువంటి దశగా అనేక సెమినార్లు నిర్వహిస్తున్నటువంటి యువ సైంటిస్ట్గా గేదెల సీనుబాబుకి అయితే పేరుంది. సో అలాంటి గేదెల సీనుబాబుని గుర్తించినటువంటి హరిరామ జోగయ్య ఆయన పేరును మొట్టమొదట విజయనగరం పార్లమెంట్కి అయితే ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు గేదెల సీనుబాబు వైజాగ్ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆసక్తితో మొదటి నుంచి ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ జనసేన అధిష్టానం కనుక ఆయన్ని విజయనగరం పార్లమెంట్ కనుక బదిలీ చేసే పరిస్థితి ఉంటే ఒకవేళ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గేదెల సీనుబాబు కష్టాన్ని, గేదెల సీనుబాబు త్యాగాన్ని అయితే ఖచ్చితంగా అటు జనసేన పార్టీతో పాటు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య కూడా గుర్తించారని చెప్పొచ్చు. సో ఆ గుర్తింపులో భాగంగానే మొట్టమొదట పేరును ఆయనదే ప్రతిపాదించడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలసినటువంటి అంశం. సో మొదటి నుంచి కూడా గేదెల సీనుబాబు జనసేన అధినేతకు మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో మొదటి నుంచి కూడా గేదెల సీనుబాబుకి సౌమ్యుడిగా పేరు ఉంది. 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ కూడా రాజకీయాల్లో వచ్చి ప్రజాసేవ చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి పట్టుదలతోటి, బలమైనటువంటి ఆశయంతో గేదెల సీనుబాబు ప్రతి వారం కూడా తాను పుట్టి పెరిగినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి, అదేవిధంగా ఎక్కడైతే వలసలు వెళ్తూ ఉన్నారో, వలసవాదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి రైతుల సదస్సులను ఏర్పాటు చేసి టెక్నాలజీ ద్వారా ఏ విధంగా పంట పండించవచ్చు, అదేవిధంగా రైతు గిట్టుబాటు ధరను ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి దాని మీద అటు రైతులకి రైతుల్ని చేయడంలో గేదెల సీనుబాబు విజయం సాధించారని చెప్పొచ్చు. అదేవిధంగా నిరుద్యోగుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తలుగా చేయాలి, విద్యార్థుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తలుగా నెలకొల్పాలి అనేటువంటి దాని మీద అనేక సెమినార్లు ఇప్పటికే ఇచ్చారని చెప్పొచ్చు. సో పల్సస్ గ్రూప్ అనేటువంటి కంపెనీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయలేనటువంటి విధంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా గేదెల సీనుబాబు పేరు ఉంది. సో అలాంటి తరుణంలోనే గేదెల సీనుబాబు లాంటి వ్యక్తుల్ని గుర్తించడంలో మొదటి నుంచి కూడా హరిరామ జోగయ్య స్టైలే వేరని చెప్పొచ్చు. కాబట్టే ఆయన ప్రకటించినటువంటి 7 పార్లమెంటు స్థానాల్లో మొట్టమొదట పార్లమెంటు విజయనగరం ప్రతిపాదించి అక్కడి నుంచి గేదెల సీనుబాబు పేరుని ప్రతిపాదించడం అనేది నిజంగా ఇటు జనసేన పార్టీకి కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పొచ్చు. సో గేదెల సీనుబాబు లాంటి నేతలు 10 మంది ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా అన్ని విధాలుగా బలంగా వెళ్తుంది, సీరియస్ ఎలక్షన్స్ ఖచ్చితంగా చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గేదెల సీనుబాబుకి అయితే జనసేన పార్టీలో చేరేందుకైతే హరిరామ జోగయ్య గారి ద్వారా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు.